హలో అండి. వెల్కమ్ టు స్వాతిస్ గుమగుమలు. ఈరోజు నేను మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్‌తో వచ్చాను. సాధారణంగా మనం ఇడ్లీలోకి, దోసలోకి సైడ్ డిష్‌గా పల్లీ చట్నీని వాడుతుంటాము. ఈరోజు నేను పల్లీ చట్నీకి బదులు క్యారెట్ చట్నీ చూపించబోతున్నాను. ఏంటి క్యారెట్ చట్నీనే కదా అనుకుంటున్నారా? కానీ నేను ఈ క్యారెట్ చట్నీని కోకోనట్ మిల్క్‌తో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్తీ. క్యారెట్స్ మరియు కోకోనట్‌లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. దీనికోసం మనం పావు కేజీ క్యారెట్స్‌ని పొట్టు తీసి రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఒక బాండీ తీసుకొని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, మనం కట్ చేసి ఉంచుకున్న క్యారెట్ ముక్కల్ని ఆ ఆయిల్‌లో వేసి, అలాగే 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఆ ముక్కలు కొంచెం వేగాక మనం క్రీమీ కోకోనట్ మిల్క్‌ని 4 టేబుల్ స్పూన్స్ దాకా వేసి కలిపి మూత పెట్టి మరొక 2 మినిట్స్ ఉడికించాలి. మనకి ఈ కోకోనట్ మిల్క్ మనం ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ కారం, పసుపు, ఉప్పు తగినంత వేయాలి. అన్నీ వేసి బాగా కలిపి మరొక 1 మినిట్ ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా స్మూత్‌గా చట్నీలాగా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరొక చిన్న బాండీ పెట్టి కొద్దిగా తాలింపుకి సరిపడా ఆయిల్ వేసి, వేడి కాగానే ఆయిల్, తాలింపు గింజలు, అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసి ఆ చట్నీలో కలపాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ విత్ కోకోనట్ మిల్క్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి, దోస, చపాతీ, అన్నం అన్నింటికి కూడా చాలా టేస్టీ. మిల్క్ వాడటం వల్ల చాలా కమ్మదనం అనేది చట్నీకి వస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకో వీడియోతో కలుద్దాం. మీరు తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ స్వాతీస్ గుమగుమలు.